దేవరకద్ర నియోజక ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మన దేవరకద్రలో మరో మైలురాయిని అందుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల కళ దేవరకద్ర హెడ్ క్వార్టర్లో కోర్టు ప్రారంభోత్సవం అనేది. ఎందుకంటే దేవరకద్ర కాన్ఫరెన్స్ ఏర్పడ్డది 2009. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే దాదాపు 17 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ 17 సంవత్సరాల నుంచి ఆ 17 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఈరోజు ఫలించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవరకద్ర ముఖ్యంగా చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, ముసాపేట, అడ్డాకుల, అదేవిధంగా దేవరకద్ర హెడ్ క్వార్టర్కి సంబంధించిన మండలాలకు సంబంధించిన కేసెస్ ఏమున్నా సరే అవన్నిటికి సంబంధించి దాదాపు ఒక 1600 కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించిన కక్షిదారులందరూ కూడా ఆల్ ద వే మామునార్ పోవడము, అక్కడ పడిగాపులు గాయడము, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలను నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. యాజ్ అన్ అడ్వకేట్గా, యాజ్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ మా ప్రజల సౌకర్యార్థం ఈరోజు దేవరకద్రకు కోర్టు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వర్చువల్గా ఆనరబుల్ హైకోర్టు జడ్జ్ శ్రవణ్ కుమార్ గారి చేతుల మీదుగా మనము ప్రారంభోత్సవం చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఇట్లా ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని రంగాల్లో దేవరకద్రను ముందుంచాలనే లక్ష్యంతో ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ కోర్టు కానివ్వండి, అదేవిధంగా లాస్ట్ ఇయర్ మున్సిపాలిటీ. ఎందుకంటే దేవరకద్ర హెడ్ క్వార్టర్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉండే మున్సిపాలిటీ మేము వచ్చిన తర్వాతనే మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడము, కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దేవరకద్ర అభివృద్ధి చేస్తున్న విషయాన్ని కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విధంగా ఈరోజు పాలమూరు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏం అడిగినా కాదనకుండా శాంక్షన్స్ ఇస్తూ ఈరోజు మున్సిపల్ కానివ్వండి, కోర్టు కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిధిలోనివే. ఎందుకంటే మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉంది, లా మినిస్టర్ ఆయన దగ్గరే ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గరే ఉంది. సో అడిగిందే తడుగా ఇవన్నీ కూడా మనకు శాంక్షన్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇంకా ముందు రాబోతున్నాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు కానివ్వండి, ఇతర జడ్జెస్ కానివ్వండి, అదేవిధంగా మా కొలీగ్ అడ్వకేట్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారు, బార్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరికీ, ముఖ్యంగా నా నియోజకవర్గ మా కుటుంబ సభ్యులందరూ, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న కక్షిదారులందరూ కూడా ఇక్కడ దేవరకద్రకి అందుబాటులో కోర్టు తీసుకొచ్చినాము. సో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనే లక్ష్యంతోనే నేను ఇవన్నీ చేస్తూ ముందుకు పోతా ఉన్నా. తప్పకుండా మీ ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.